తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని, అలా అయితేనే పుష్కలంగా నీళ్లు ఉంటాయని జీవన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుకు బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సుందిళ్ల బ్యారేజ్ వద్ద ఇంకా సీపేజ్ కొనసాగుతోందని, గంధమల్లపై ఇప్పటివరకు రూపాయి పని కూడా జరగలేదని తెలిపారు. గంధమల్ల భూసేకరణపై అధ్యయనం చేస్తున్నామని, స్థానికులు భూసేకరణకు సహకరిస్తే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 1.5 టీఎంసీల నీరు నిలిచేలా గంధమల్లలో పనులు ప్రారంభిస్తామని, 4.28 టీఎంసీల కెపాసిటీ కావాలంటే మునిగిపోతుందని, గంధమల్ల గ్రామస్తులు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ముంపు నుండి తప్పించడానికి కొరకు ఏదైతే ఉందో 9 నుండి 4.7 కుదించారు. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ ఏదైతే ఉందో హౌ అబౌట్ గంధమల్ల విలేజ్ సహకారం లేకుండా మీరు దీన్ని ముందుకు పోగలుగుతారా? దాన్ని ఏ విధంగా నిర్మాణం తలపెడతామని ప్రయత్నం చేస్తున్నారు? ఆర్ఎల్స్ మీరు దాన్ని గంధమల్ల అర్లియర్ ట్యాంక్కి పరిమితం అయిపోయి దాన్నే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా తలపెట్టేది నిర్మాణం చేసే ఆలోచన ఉందా? ఏదైనా కానీ ఏదైతుందో మరి తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టినట్టయితే మన బ్యారేజ్కి ఒక 4,5,000 5,6,000 కోట్లు అవుతుంది, కాలువలకు 3,000-4,000 కోట్లు అవుతుంది. మీకు అంత కలిపి 10,000 కోట్ల లోపల ఏదైతున్నదో తుమ్మిడిహట్టి వద్ద నుండి ఒక్క లిఫ్ట్తో ఏదైతుందో ఎల్లంపల్లి నీరు సమకూర్చినటువంటి అవకాశం ఉంది. దయచేసి వల్ల మనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, నూతన అధ్యాయం ఆరంభమైంది. గతంలో వాళ్ళు మేడిగడ్డ ఆ ప్రాజెక్ట్ ఏ ఆలోచనతో నిర్మాణం తలపెట్టో తెలియదు, కానీ ఫలితం మాత్రం ఏదైతుందో మనం ఆశించిన విధంగా పొందలేకపోతున్నాం. మనం అక్కడ ఫలితం ఆశించిన విధంగా పొందలేకపోతున్నాము. ఇవాళ తుమ్మిడిహట్టి వద్ద నుండి ఏదైతుందో ఇవాళ రాష్ట్రాన్ని మనం ఏదైతుందో ఆశించిన మేరకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ తెలంగాణ రీజన్ ఏదైతున్నదో, తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో నీటి సదుపాయం పొందే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. కన్స్ట్రక్టివ్గా స్వీకరిస్తూ గంధమల్ల రిజర్వాయర్ పై ఇప్పటి వరకు ₹1 వరకు కూడా జరగని విషయం అందరికీ తెలిసింది. గతంలో అక్కడ ల్యాండ్ అక్విజిషన్కి చాలా రెసిస్టెన్స్ ఉండి పనులు పూర్తిగా అసలు మొదలనే పెట్టలేదు. అయితే తప్పనిసరిగా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏం తెలియస్తుంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కొంత స్టడీ చేస్తున్నాము. తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో ఆ విలేజర్స్ కోఆపరేట్ చేస్తే మేము పనులు ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అట్ ద మినిమం 1.5 టీఎంసీ రిజర్వాయర్కి అయితే ఇమ్మీడియట్గా పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే 4.28 టీఎంసీ కెపాసిటీతో మొదలు పెట్టాలన్నా గంధమల్ల విలేజ్ మునిగిపోతుంది కాబట్టి వాళ్ళు చాలా